ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడు. ఇప్పటికి 8, రేపు 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? ఇది చూడండి, చూస్తున్న సమయం మీరు. ఇప్పుడు ఆయన చెప్పినారా జగన్ రెడ్డి 8 సార్లు పెంచినారని చెప్పి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? 15,485 కోట్లు 6 నెలలు కనుక కాలేదు. ఇంకా 6 నెలలకి ఇంకా అడుగు పెడుతున్నారు. ఈరోజు మన కరెంట్ ఛార్జీలు ఇంత అన్యాయంగా పెంచినాడు. అది ఆయన దాదాపుగా ఆయన పెంచమనే విధంగా ఆయన చెప్పిన డేట్గా ఉండే సమయం మనకి. ఎప్పుడు ఆయన చూడి ఆయన చెప్పిన సమయం ఆగస్టు, ఆయన డేట్లతో సహా ఉండే సమయం ఎంత సమయం 27 మే 20లోన ఆయన కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించి సోలార్ ఎనర్జీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినారు సమయం. అదేవిధంగా ఆగస్టు 22 సమయం 10 నెల ఆగస్టు 22 ఆ రోజు కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీ తగ్గించే వాళ్ళం అని చెప్పినాడు. అదే ఇంకొకటి మళ్ళా 16 ఫిబ్రవరి 23లో పెద్దాపురంలో తమ్ముళ్ళు 7 సార్లు ఛార్జీలు పెంచినారు. మనం అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, తగ్గిస్తామన్నారు సమయం. అదేవిధంగా పులివెందులలో కరెంటు ఛార్జీలు పెంచిన తగ్గిస్తామని 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు జగన్. మేము దాన్ని తగ్గిస్తామనే విధంగా ఆ రోజు అదే చెప్పినాడు. మళ్ళా 2023 ఆగస్టులో ఆయన టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే వీలైతే తగ్గిస్తాం అనే విధంగా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. అదేవిధంగా పెనుగొండలో అదే ఈ సంవత్సరం మార్చిలో నెలలో చెప్పినారు ఆయన. మొదటి టెలికాన్ఫరెన్స్లో అందరూ చెప్పినారు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదు, మేము ఛార్జీలు ఖచ్చితంగా తగ్గిస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసినాం ఆయన ఇప్పుడు వీడియో కానీ చూసినాం బాధుడే. ఇప్పుడు ఈయన ఎవరి మీద బాధుతున్నాడు? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చేసినావు? డీజిల్ పెట్రోల్ పెరిగితే అంటే ఎవరు పెంచుతారు? అది డీజిల్ పెట్రోల్ చెప్పినారు కదా వీడియోలోన. ప్రజలు ఇంత మభ్య పెట్టి ఇంత మైండ్ డైవర్ట్ చేసే విధంగా చేస్తాడు. పెట్రోల్ డీజిల్ మన రాష్ట్రం పెంచుతుందా, కేంద్రం పెంచుతుందా? మళ్ళీ ఇంత అబద్ధాలు చెప్పానా అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని. ఇప్పుడైతే సూపర్ 6లోన అమ్మఒడిదైతే తల్లికి వందనం పేరు పెట్టాయన. ఈరోజు చాలా మంది కాలేజీల్లో పిల్లలు ఫీజు కట్టలేక ఇండ్లకు వస్తున్నారు. ఆ ఫీజులు వాళ్ళేమే కాలేజీ వాళ్ళకి ఏం కావాలో ఫీజులు కావాలా వాళ్ళగానే అనేక లేదు. యాజమాన్యం వాళ్ళగా నడచాలి కదా. ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా రేపటి 4వ తారీఖు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లోన ఆయన చెప్పిన వాగ్దానాలు ఏమో కానీ కరెంటు ఛార్జీలు బాబు సూరిటీ బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఏమైందంటే బాబు సూరిటీ బాధుడికి గ్యారంటీ. ఈరోజు ఆయన చెప్పిన దానికన్నా ఆయన అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట. ఆ సూపర్ 6 వాళ్ళు సూపర్ 6 చెప్పినారు. ఆ సూపర్ 6 దేవుడెరిగా ఈరోజు కరెంట్ ఛార్జీలు దాదాపుగా ఛార్జీల కింద మొన్న దీపావళికి 6,072 కోట్లు పెంచినాడు. అది మీరందరూ తెలుసు. అదేవిధంగా మళ్ళా దాదాపు 9,000 కోట్లు మళ్ళా ఈ జనవరి నెల నుంచి బాధుతున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం, ఆ యూజర్ ఛార్జీలు కానీ తీసేస్తామనే విధంగా ఆ రోజు ఆయన మాట ఇచ్చినాడు. ఆ మాట తప్పుడు. ఎందుకంటే ఆయన మాట తప్పేది ఈరోజు మనం చూస్తున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన. ఎందుకంటే ఇంకా
ఆయన ఇంకా ప్రభుత్వం ఇంకా చక్కబడకముందే కరెంటు ఛార్జీలు ఇంత బాతున్నారు. దాదాపుగా 15,485 కోట్ల దాదాపుగా పెంచినారు. 6 నెలలకే 15,485 కోట్లు పెంచితే ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంత పెంచాలి ఆయన? ఇంత దుర్మార్గంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ఆయన చెప్పినాడు. మేము కానీ చూపిస్తాము, ఇక మీరే చూడండి. ఆయన మేము ఇన్వెస్టింగ్ విత్ ఏంజల్ వన్ పెన్షన్ తగ్గిస్తా, తగ్గించాలా లేదా? ప్రజల భారాన తగ్గాలని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము కానీ ధర్నాలు చేస్తాము. మీరు అట్లే పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల మీద భారం మోపితే మేము మోసుకునే ఇడిచిపెట్టే ప్రసక్తి లేదని ఈరోజు మేము దీన్ని ఖండిస్తున్నాము. అంటే పింఛన్ ఒకటే, ఇంకా ఏదైనా ఈ సంక్షేమ పథకాలు లేకున్నట్లే ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అపనిందలు వేసేది. ఆ సేకి ఏదో ఒప్పందం వేసుకొని 1750 కోట్లు లంచం తిన్నారనే విధంగా ఆయన చెప్పినారు. ఆయనేమో 5.70 పైసలకి విద్యుత్ ఛార్జ్ నువ్వు కొన్నావు. అదే మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక 2.49 పైసలు కొంటే అది ఇప్పుడు పెంచినట్లా, రాష్ట్రాన్ని నాశనం చేసినట్లా, మనం రాష్ట్రాన్ని బాగుపరిచినట్లా, ప్రజలు ముందు చేసినట్లా, వెనుక పెట్టినట్లా. ఇప్పుడు ఎవరిదే పెంచింది? నువ్వు 14 నుంచి 19 వరకు 5.70 పైసలకు పెంచితే కొంటే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అదే సేకి ఒప్పందం తీసుకొని 2.49 పైసలతో కొనింటే నువ్వు దాన్ని మీ పత్రికలు ఆంధ్రజ్యోతినేమి ఈనాడైతే రెండే టీవీలు ఉన్నాయి, మీ TV5 ABN ఉన్నాయి. దాంట్లో పదే చేస్తున్నావు. ఆయన పదే చెప్తున్నాడు. ఆయన మేము ఆదానికి సంబంధం లేదు, మేము కేంద్ర ప్రభుత్వంతో కొనిండేది, మాకు సంబంధం లేదు, ఆదాని ఎవరు మాకు సంబంధం లేదని చెప్తుంటే మీరు ఆదానికి ముడి చుట్టేది. అంటే ఏదో ఒకటి ఇప్పుడు నెలలో పోయిన నెలలోనేమో ఆ సర్మినామం తెచ్చిలే తెరపైకి, ఇప్పుడేమో ఇది విద్యుత్ ఇచ్చేస్తుంది. ఏదో ఒకటి 1 మంత్లో నెలకి ఏదో ఒకటి చెప్పి సంక్షేమ పథకాలు తప్పించుకునే విధంగా చేస్తున్నారు. మీరు ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు గమనించుకోలేదు. మీరు వస్తే మీకు ఖచ్చితంగా ప్రజలు రోడ్డు మీద మీరు వస్తే ఖచ్చితంగా అది ఏమో మనం మా నోటితో మేము చెప్పము. ప్రజలు అప్పుడు అందరూ చాలా, ఎందుకంటే మీరు చెప్పినారు కాబట్టే సూపర్ 6 చెప్పినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన వేసినాడు నవరత్నాల పేరుతోన ఆయన సంక్షేమ పథకాలు అకౌంట్లోకి వేసినాడు. నువ్వేం చేసి దాని పేరు మార్చి సూపర్ 6 అని పెట్టి ఈరోజు ప్రజలను వంచన చేసి వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళని అన్యాయం చేసి ఇప్పుడు వాలంటీర్లు చూసేవా 5,000 నుంచి 10,000 పెంచుతానంటివి. ఇది వాళ్ళు రోడ్డును పడినారు, రోజు ధర్నాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమి? దానికి ఏమంటారు? ఆయన ఎవరో మన శాసన మండలిలో చెప్పారు ఆయన మంత్రి, అసలు బిడ్డ పట్టుకుంటే పేరు ఎట్లా పెడతామని. అంటే వాలంటీర్కి అసలు వాలంటీర్ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చూడండి ఇప్పుడు మొన్ననే